నేడే ఎగ్జిట్ పోల్ సాయంత్రం 6:30 తర్వాత వెల్లడి. అసలు కంటే కొసరు ఎక్కువైనట్టు ఓట్ల పండగలో ఆఖరి అంకం ఫలితాలు వెల్లడే. అయినా అంతకుముందే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం ఎగ్జిట్ పోల్స్. 18వ సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసి అంచనాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే పదే వల్లిస్తున్న 400 పార్ సాధ్యమయ్యేనా? భాజపాకు సొంతంగా సీట్లు తగ్గుతాయా, పెరుగుతాయా? విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా? ఆంధ్రాలోని మొగ్గు ఎటువైపు? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటికి శనివారం నాటి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చిత సమాధానం ఇవ్వకుండా ఉజ్జాయింపుగా అంచనాను ముందుంచుతాయి. ఇవి కాస్త అటు ఇటుగా నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ అంతిమ ఫలితంపై మరింత ఉద్విగ్నతను పెంచుతాయి అంటూ గతంలో చూస్తే 2014వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి 75 నుంచి 95 స్థానాలు వస్తాయని ఎన్డీటీవీ, వైకాపాకి 80 నుంచి 100 వస్తాయని అంచనా వేసింది, ఫెయిల్ అయ్యింది. అదే సందర్భంలో అప్పుడు 2014లోనే ఎన్టీవీ నేల్సన్ 42 నుంచి 46 టీడీపీకి వస్తాయని, 129 నుంచి 133 వైకాపాకి వస్తాయని వేసిన అంచనా కూడా ఫెయిల్ అయ్యింది. అదే సందర్భంలో 2014లోనే 2019లో ఎగ్జిట్ పోల్స్ పరంగా చూసుకుంటే కనుక